రీసెంట్గా కొంచెం స్పోర్ట్స్ యాక్సెసరీస్ అటువంటివన్నీ తీద్దామంటే ఇండోర్ గేమ్స్ లేదా అవుట్డోర్ గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం మైండ్ గేమ్స్ ఇలా ఏమైనా ఆడదాము. టైం ఎందుకు టీవీతో, ఇన్స్టాతో, రీల్స్తో అలా పాడు చేసుకోవడం, కొంచెం ఏదైనా లైట్గా మనకి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇచ్చే హెల్ప్ అయ్యే ఐటమ్స్ ఏవైనా పర్చేస్ చేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఆల్రెడీ మీరు ఈ షాప్ గురించి అయితే వినుంటారు, డెకత్లాన్ అంటారు. ఓన్లీ స్పోర్ట్స్ థింగ్స్, జిమ్ థింగ్స్ లేదా వర్కౌట్ థింగ్స్ అటువంటివి ఇక్కడ ఉంటాయి. సో చూస్తే ఇక్కడ సైకిల్స్, పెడల్స్, ఇంకా స్కేటింగ్ షూస్, సాక్స్, స్పోర్ట్స్ షూస్, స్పోర్ట్స్ హెల్మెట్స్, ఇంకా సైక్లింగ్ చేసే వాళ్ళ హెల్మెట్స్, సైక్లిస్ట్ థింగ్స్, బైకర్ థింగ్స్ అన్నీ కూడా A to Z ఇక్కడ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ క్యారమ్ బోర్డ్స్, చెస్ బోర్డ్స్, క్యారమ్ బోర్డ్స్కి యూస్ చేసే పౌడర్స్, స్ట్రైకర్స్, ఇంకా స్పోర్ట్స్ డ్రెస్సెస్, టీషర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్, షార్ట్స్ అన్నీ ఉంటాయి. A to Z మీరు స్పోర్ట్స్ గురించి ఏది కావాలనుకున్నా అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడది స్పోర్ట్స్ వేర్ అవి ట్రయల్ చూడడానికి ట్రయల్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫుట్బాల్ పర్చేస్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఫుట్బాల్తో ఆడి చూస్తూ ఉంటారు, సైకిల్ కొనాలని వచ్చిన వాళ్ళు సైకిల్ని తోలి చూడొచ్చు, ఇలా బ్యాట్ కొందామని వచ్చిన వాళ్ళు బ్యాట్తో అలా కొడుతూ బాల్స్ని మొత్తం కూడా అంటే యాక్టివ్గా ఉంటుందన్నమాట. స్టోర్ హ్యాపెనింగ్ స్టోర్ అంటారు, అలా ఉంటుంది. ఇంకా ఇక్కడ మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు వస్తే ఓకే, కానీ చిన్న చిన్న టాడ్లర్స్ వస్తే ఇక్కడ బోర్ కొడుతుంది అనుకుంటారేమో, అస్సలు బోర్ కొట్టదు. ఇక్కడ అడల్ట్స్ కన్నా చిన్న చిన్న పిల్లలకే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అడల్ట్స్ ఏవో వాళ్ళకి ఏది కొనాలని వచ్చారో వాటిని కాన్సన్ట్రేట్ చేసి అది బాగుందా లేదా, క్వాలిటీ ఏంటి, వర్త్ ఏంటి అని చూస్తారు. మరి మన టాడ్లర్స్ కానీ చిన్న చిన్న బేబీస్ కానీ అన్నిటినీ ట్రయల్ చూస్తారనమాట. ఇంకా ఇక్కడ అన్ని స్పోర్ట్స్ ఐటమ్స్ చాలా కలర్ఫుల్గా అలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక్కడ మా టాడ్లర్తో ఇక్కడ మాకు కలిగిన ఎక్స్పీరియన్సే ఈరోజు మన వీడియో. ఫస్ట్ అయితే మేము స్పోర్ట్స్ థింగ్స్తో ఆడుకుంటాడని చూస్తే అక్కడికి వెళ్ళి ట్రయల్ రూమ్ డోర్, ఇంకా స్పోర్ట్స్ ఐటమ్స్ పెట్టిన స్టాండ్స్ వాటిని చూస్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ బాల్ సెక్షన్స్కి తీసుకొచ్చి వదిలితే అసలు అక్కడి నుంచి బయటికి రానంటూ అడ్డం పట్టాడు. అంటే ఇక్కడ తనకి బాల్ ఇంట్లో చూసి ఓకే ఇది ఆడుకునే వస్తువు అని తెలిసిపోయింది. సో ఆ బాల్స్ని అక్కడి నుంచి తీసి వాటితో ఆడుకోవడం, అంతేకాకుండా తను ఆడుకోవడం చూసి ఇంకా కొంచెం మెచ్యూర్డ్ కిడ్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళు కూడా దాంతో వచ్చి బాల్ ఇచ్చి ఆడుకోవడం చాలా బాగా టైంపాస్ అయింది మాకైతే. ఇంట్లో తన బాల్ అలా పడేస్తే మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి బాల్. ఇక్కడైతే తనే బాల్ వెంటబడుతూ అలా ఆడుకుంటున్నాడు. అసలు బాల్ మొయ్యలేకపోయినా కూడా దాంతో బాగా ఆడుకుంటున్నాడు. అంటే మీ షాపింగ్ మీరు చేసుకోండి, అంతవరకు నేను ఆడుకుంటా అన్నట్టుగా చాలా బాగా ఆడుకున్నాడు. మిగతా ఏదైనా షాప్స్, మాల్స్ అలా వెళ్ళినప్పుడు కొంచెం భయం, ఇంకా కొత్త చోటు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ స్టోర్లో అయితే ఏ మాత్రం కొత్త అన్న ఫీలింగ్ లేకుండా మన ఇంట్లో ఎలా అయితే ఆడుకుంటాడో అలా ఆడుకున్నాడు. ఇంకా తను ఆడుకోవడం చూసి కొంచెం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి తను ఎంటర్టైన్ చేస్తూ తనతో టైం స్పెండ్ చేస్తూ చాలా బాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఏజ్ చిన్నదిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువ మంది వస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకే సెకండ్ థాట్స్ ఇంకేమి ఉండవు కాబట్టి క్యాజువల్గా ఆడుకుంటూ క్యాజువల్గా అలా కలిసిపోతారు. సో మెచ్యూర్ అవ్వనవ్వను ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా తగ్గుతూ వస్తుంది అందరికీ. మరి ఇక్కడ మా వాడికి అయితే ఇప్పుడు ఇంటి చుట్టూ ఫ్రెండ్సే, ఇంకా బయటికి వచ్చిన ఫ్రెండ్సే అన్నట్టుగా ఉంది.
చాలు ఇంకా ఇంటికి వెళ్దాం అంటే కూడా రానంటే రానని చెప్పి అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఇంకా కలర్ ఈ కలర్ బాగాలేదు ఆ కలర్ బాగాలేదని చూస్ చేసి మరీ బాల్స్ పిక్ చేసి ఆడుకుంటున్నాడు. ఇంకా సైకిల్ చూసి కూడా మారం చేయకుండా ఏదో తాకి అలా చూస్తున్నాడు. ఇంకా నేను అదే అనుకున్నాను, ఇప్పుడు కాకుండా ఇంకొక 2-3 years తర్వాత ఈ షాప్కి తీసుకెళ్తే సిచ్యువేషన్ ఏంటి అని. అంటే ఇప్పుడు తను ఏదైతే టచ్ చేసి ఆడుకున్నాడో అన్నీ కొనివ్వమని మారం చేస్తాడేమో అనిపించింది. ఇంకా చిన్నపిల్లలు కొంచెం ఆ సైకిల్ తోలడం నేర్చుకున్నారనుకోండి, మళ్ళీ సైకిల్ కావాలని చెప్పి మారం చేస్తారు. ఇది కూడా మన అందరి ఇళ్లలో జరిగేదే. మా వాడైతే మారం చేయలేదు, జస్ట్ ఆడుకుని అలా మర్చిపోయాడు. నెక్స్ట్ వేరే ఐటెం చూసిన వెంటనే మేబీ 2 years తర్వాత సిచ్యువేషన్ ఇలా ఉండదేమో. మేబీ అప్పుడు డెకత్లాన్కి ఇంత ఫ్రీక్వెంట్గా ఇలా మా వాడిని తీసుకెళ్ళలేమేమో. ఇక్కడ చూస్తే ఏదో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా ఉంది అన్నట్టుగా ఇన్ఫో అయితే ఉంది. మీకు దాని గురించి డీటెయిల్స్ కావాలంటే స్టోర్లో వెళ్ళి అడగండి. ఇంకా మేమైతే అలా మా బంగారాన్ని ఎంటర్టైన్ చేస్తూ మా షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ క్యాంపింగ్కి వాటికి వెళ్ళే వాళ్ళకి టెంట్స్, వాటికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా లభిస్తాయి. బిల్లింగ్ కూడా చాలా ఈజీ. మీరు ఆ బాస్కెట్లో వేసుకునే థింగ్స్ బట్టి మీకు బిల్స్ అలా జనరేట్ అవుతూ ఉంటాయి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు, బిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.